నమస్తే, నేను సిరి. హీరో నితిన్ డబుల్ హ్యాట్రిక్. ఇంతకీ డబుల్ హ్యాట్రిక్ ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, హీరో నితిన్ డబుల్ హ్యాట్రిక్ ఏంటి సార్? ఈ డబుల్ హ్యాట్రిక్ అసలు? నితిన్ దాదాపు ఇప్పటికీ తను హీరోగా జయం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడని మన అందరికీ తెలుసు. 2002లో ఆ సినిమా వచ్చింది. అంటే 23 సంవత్సరాలు అయింది తను హీరో అయ్యి. ఈ 23 సంవత్సరాల్లో అతను 30 పైగా సినిమాలు చేశాడు. అందులో 7-8 సినిమాలు బాగా ఆడాయి, నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు తెచ్చాయి. మిగతా 22 సినిమాల పరిస్థితి 22 లేదా 23 సినిమా, ఇది 30. ఇప్పుడు రాబిన్ హుడ్ అనే సినిమా 31 అన్నట్టు అనుకుంటా నేను. ఈ 31 సినిమాల్లో 23 సినిమాల పరిస్థితి ఏంటి అంటే, అందులో కొన్ని దగ్గర బ్రేక్ ఈవెన్కి దాకా వచ్చి ఆగిపోయి ఉండే, కొన్ని ఒక మోస్తరు ఫ్లాప్ ఉండే, ఎక్కువగా డిజాస్టర్స్ ఉన్నాయి. నితిన్ కెరీర్లో డిజాస్టర్సే ఎక్కువ అనే విషయం ఆయన ఫిల్మోగ్రఫీని ఒకసారి కనుక మనం చూస్తే అర్థమవుతుంది. స్టార్టింగ్లో చాలా వెరీ ప్రామిసింగ్గా కనిపిస్తుంది ఆయన కెరీర్. జయం కానీ, దిల్ కానీ, సై కానీ, ఇట్లాంటి సినిమాలు మంచి మంచి సినిమాలు ఆయనకు వచ్చాయి. త్రివిక్రమ్తో అనే సినిమా కూడా చేశాడు. ఇలా కొన్ని మంచి సినిమాలు చేశాడు. కొన్ని యాక్చువల్గా బాగా ఆడాల్సినటువంటి సినిమాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయో అర్థం కాని సినిమాలు కూడా కొన్ని ఆయన చేశాడు. కొన్ని అయితే అసలు ఎందుకు చేశాడో తెలియదు అన్నట్లు కొన్ని ఉంటాయి. సో మొత్తంగా చూసుకుంటే ఆయన చివరి హిట్ సినిమా, అందరికీ లాభాలు తెచ్చిన సినిమా, ఆయనకి మంచి నటుడిగా కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా ఏది అని చూస్తే భీష్మ్ అనే సినిమా కనిపిస్తుంది. దానికి డైరెక్టర్ వెంకీ కుడుముల. అతనికి అది 2వ సినిమా. అంతకుముందు చలో అనే సినిమాతోటి నాగశౌర్య హీరోగా, రష్మిక. సో అందు గురించి భీష్మలో కూడా తనకి కలిసి ఉన్నారు. మొదటి సినిమా హీరో అయినటువంటి రష్మికనే ఆ సినిమాలో కంటిన్యూ చేశాడు. సో అది కూడా పెద్ద హిట్ అయింది. అతనికి కూడా అంటే నితిన్కి కూడా భీష్మ్ అనే సినిమా మంచి ఊపినిచ్చింది అని చెప్పాలి, మంచి ఎనర్జీని ఇచ్చింది. ఆ తర్వాత అతను కొన్ని అంటే యావరేజ్, బిలో యావరేజ్ అన్నట్టుగా కొన్ని సినిమాలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ రంగదే లాంటి సినిమా, ఇది యావరేజ్గా ఆడింది. అది అట్లాగే అంధాధూన్ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేశారు, మాస్ట్రో అని చెప్పి. మేర్లపాక గాంధీ అప్పటిదాకా సక్సెస్లోనే ఉన్నాడు. ఈ సినిమాతో అతను కూడా ఫ్లాప్ అయ్యాడు. మేర్లపాక తనకు మంచి పేరు ఉంది అతను. అట్లా తర్వాత చూసుకుంటే మాచర్ల నియోజకవర్గం అది పోయింది. తర్వాత ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అని చెప్పేసి పక్కంతా వంశీ డైరెక్షన్లో ఒక సినిమా చేశాడు, అది ఘోరంగా పోయింది. దీనికన్నా ముందు సినిమా అది రాబిన్ హుడ్ కంటే. అలాగే దానికంటే ముందు చంద్రశేఖర్ ఎల్లెటి డైరెక్షన్లో చెక్ అనే ఒక సినిమా చేశాడు, అది పోయింది. అది చెస్ బ్యాక్ డ్రాప్. అది జైలు నేపథ్యం ఉంటుంది. అది మంచి ఇంటెలిజెంట్ గేమ్. అది ఒక స్పోర్ట్స్ డ్రామా, నిజానికి బాగా ఆడాల్సినటువంటిది, కానీ ఎమోషన్ మిస్ అయిపోవటం వల్ల ఆ సినిమా కూడా ఆడలేదు. ఇట్లా వరుసగా ఆయన సినిమాలు పోతూ వచ్చాయి. ఇప్పుడు ఆ కోవలో రాబిన్ హుడ్. సో రీసెంట్గా తనకి ఇంతకుముందు ఘన విజయాన్ని అందించినటువంటి ఆ డైరెక్టర్ తనతోటి వెంకీ కుడుములతోటి ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ రాబిన్ హుడ్ అనే సినిమా చేశాడు. నిజానికి ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సరదాగా జోవియల్గా వెళ్ళింది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఆ డ్రామా సరిగా పండకపోవటం, ఆ స్క్రీన్ ప్లే లోపాలు, ఇవన్నీ కూడా ఒక్కసారి అంటే ఇట్లా గ్రాఫ్ ఇలా వెళ్ళింది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్, అక్కడి నుంచి మళ్ళీ కిందికి ఇలా డౌన్ వచ్చేసింది. దాంతో ఆ సినిమా డిజాస్టర్గా కనిపిస్తుంది మనకు. హ్యూజ్ డిజాస్టర్ అంటున్నారు. 4 రోజులు పూర్తయ్యాయి. ఇది ఈరోజు 5వ రోజు ఆ సినిమా విడుదలయ్యి మనం మాట్లాడుకుంటున్నప్పుడు. ఈ 4 రోజుల్లో అది బాక్స్ ఆఫీస్ దగ్గర దాని ప్రీ బిజినెస్ వాల్యూలో రికవర్ సాధించింది ఎంతంటే కేవలం 19 నుంచి 20% మధ్య. అంటే ఇంకా 80% పైన నీకు రావాల్సి ఉంది. 27 కోట్ల రూపాయలు 28 కోట్ల రూపాయల మధ్య
దీని ప్రీ బిజినెస్ వాల్యూగా అంచనా వేశారు ట్రేడ్ వర్గాలు. అంటే రాబిన్హుడ్ సినిమాలో అంటే క్రికెటర్ వార్నర్ ఎవరైతే ఉన్నారో తనని కూడా తీసుకురావడం, ఇందులో చూపెట్టడం చాలా వరకు హైప్ క్రియేట్ చేశారు. మనం చూస్తే ఒక స్కిట్ రూపంలో కూడా వార్నర్ గాని పెట్టి అది చేయడం అంతా కూడా సినిమాకి చాలా హైప్ వచ్చింది రాబిన్హుడ్ సినిమాకి. కానీ తీరా చూస్తే అది బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు. అంటే 20% అంటే బ్రేక్ ఈవెన్ కాదు, బ్రేక్ ఈవెన్ కావాలంటే దాని డబ్బులు దానికి రావాలి. అంటే 27 crores వస్తే అయినట్టు. కానీ ఇంతవరకు 6 కోట్లు రాలేదు కదా 4 రోజుల్లో. అది షేర్ వాల్యూ చూస్తే 6 కూడా లేదు, 6 crores కూడా. అంటే కేవలం 20% లోపలనే 19 crores ప్లస్ లోనే ప్రస్తుతానికి 4 రోజుల తర్వాత. ఇప్పుడు సెలవులు కూడా అయిపోయినాయి. సో నిన్నటితోటి రంజాన్ కూడా పూర్తి అయిపోయింది. సో నీకు వీకెండ్ అంటే సాటర్డే, సండే తర్వాత సోమవారం వచ్చినటువంటి ఒక సెలవు రోజు రంజాన్, వీటిని కూడా అది ఉపయోగించుకోలేకపోయింది. ఇంకోవైపు దీని కాంపిటీషన్ అయినటువంటి మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా బాక్స్ ఆఫీసును దున్నేస్తా ఉంది. అది 21 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూతో రిలీజ్ అయితే 3 రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది, బ్రేక్ ఈవెన్ అయిపోయి. సో 4 రోజులు చూసుకుంటే 130% రికవరీ, దానికి మోర్ దాన్ 130%. సో ఇదేమో 20% లోపలే ఉంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆడియన్స్ ఏ సినిమాను ఆదరిస్తూ ఉన్నారని అనేది. మీరన్న డేవిడ్ వార్నర్ అది కూడా చూస్తే, ఆ అంశాన్ని కూడా చూస్తే, అంతకుముందు మైక్ టైసన్ తోటి లైగర్ అనే సినిమాని పూరి జగన్నాథ్ చేశాడు. అందులో విలన్గా చూపెట్టాడు లైగర్. కానీ అంటే మైక్ టైసన్ లాంటి ఒక మల్ల యోధుడిని, బాక్సింగ్ యోధుడిని నువ్వు తీసుకురావాలంటే అతను సాధారణంగా వచ్చే మనిషి కాదు. చాలా డబ్బు ఖర్చు పెట్టాలి, భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ అతను తీసుకొచ్చి పెట్టుకుంటే మొత్తం అది డిజాస్టర్. యాక్చువల్గా ఏంటంటే ఆయన ఏదైతే ఉందో ఆయన పోర్షన్ మరీ దారుణంగా ఉంది అని చెప్పేసి ఏదో ఫోర్స్ఫుల్ గా పెట్టారు, సహజంగా ఏమడలేదు దాంట్లో అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డేవిడ్ వార్నర్, నిజానికి డేవిడ్ వార్నర్ పెడితే నీకు అంత సినిమాకు ఉపయోగపడుతుంది అనుకుంటే డేవిడ్ వార్నర్కి ఎక్కువ క్రేజ్ ఉంటుందా, లేకపోతే ఏ విరాట్ కోహ్లీకో రోహిత్ శర్మకు ఎక్కువ క్రేజ్ ఉంటుందా ఇక్కడ మన ఇండియాలో? సో వాళ్ళలో ఒకరిని పెడితే ఇంకా మరింతగా క్రేజ్. ఇక్కడ వాళ్ళకి ఫ్యాన్ క్లబ్లు, ఫ్యాన్ బేస్లు ఉన్నాయి. అంటే ఏదైతే ఈ రీల్స్ లో పుష్ప అంటే అల్లు అర్జున్ గారు ఎక్కువ చేసేసి తెలుగు చేసేసరికి ఒక ఇంత క్రేజ్ అయితే వచ్చింది. చేసేసరికి అంటే ఒక వాళ్ళ యాప్ చేసుకుంటారేమో అనుకున్నారేమో, మరి అంటే డైరెక్టర్ వాళ్ళ పర్సెప్షన్ అట్లా ఉందేమో. కానీ తీరా చూస్తే మాత్రం అనుకున్నంత రీచ్ అయితే అది సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. అతను ఏంటంటే ఒక కీలక పాత్ర ఏమి కాదు అది, అతను ఒక స్పెషల్ రోల్ గానే వచ్చి వెళ్తాడు. దానివల్ల సినిమాకు ఉపయోగం కలగల. సినిమా ఎవరి వల్ల ఉపయోగం కలిగిందంటే ఫస్ట్ హాఫ్ లో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరూ ఫస్ట్ హాఫ్ నిలబెట్టారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి ఆ ఫన్ ఏదైతే ఉందో, అది ఎంటర్టైన్మెంట్ సీన్లు ఏవైతే ఉన్నాయో అవి ఆడియన్స్ కొంచెం చెప్పుకోదగ్గ ఫన్ ని అందించాయని చెప్పాలి. అందుకని ఫస్ట్ హాఫ్ వాళ్ళు ఎంజాయ్ చేయగలిగారు. సెకండ్ హాఫ్ లో ఆ రకమైనటువంటి ఫన్ ఎలిమెంట్ మిస్ అయిపోయింది. శ్రీలీల క్యారెక్టర్ కూడా ఆమెకి ఆ క్యారెక్టర్ని సరైన రీతిలో డిజైన్ చేయలేదు. ఆమె ఎక్కడి నుంచో ఆస్ట్రేలియా నుంచి వస్తుంది, ఆమెకి ఒక సెక్యూరిటీ, ఒక బాడీ గార్డ్ లాగా హీరో వెళ్తాడు. సో ఈ డ్రామా ఉంటుంది. ఇలాంటిది చాలా మనం ఎన్నో సినిమాల్లో చూసాం. హీరోయిన్ కాపాడటం అతను. సో ఆమె ఎవరు, ఎందుకు ఇతను ఆమెకు రక్షకుడు వెళ్ళాడు, ఇదంతా సినిమా అంతా ఉంటుంది. ఆమెకి ఎందుకు మాఫియా నుంచి థ్రెట్ ఉంది. సో దీని మీద నడిపించినటువంటి కథ అది. సో కొన్ని డైలాగ్స్ మాత్రం బాగా పేలాయని చెప్పాలి. కానీ ఏదైతే కథకి సినిమాకి పిల్లల లాంటి కథ ఏదైతే ఉందో అది చాలా ఓల్డ్గా ఉండటం, పరమ రొటీన్గా ఉండటమే ఆ సినిమాకి మైనస్ అయ్యి, పేరు అంత మంచి పేరు పెట్టుకొని కూడా దాన్ని క్యాష్ చేసుకోలేని పరిస్థితులకు సినిమా వెళ్ళిపోయింది. అందుగురించే ఇప్పుడు అంటే హిట్ అనేది ఇప్పటికి ఈ సినిమాతో కలుపుకొని 6 సినిమాల దూరంలోకి వెళ్ళిపోయాడు. సో ఇతను గతంలో కూడా అంతే, అతను కంటిన్యూగా 10-12 సినిమాలు వరుసగా ఫెయిల్ అయిపోయాడు. అయినా కానీ నిలబడ్డాడంటే ఆయనకున్నటువంటి నేపథ్యం, సినిమా ఫ్యామిలీ కావటం, ఆ నాన్న పేరు పొందినటువంటి ఒక డిస్ట్రిబ్యూటర్ కావటం సుధాకర్ రెడ్డి గారు, వాళ్ళకు ఒక బ్యానర్ నిర్మాత కూడా కావటం. సో అందరూ ఇప్పుడు కుటుంబం అంతా కూడా సినిమాలో ఉన్నారు. వాళ్ళ అక్క కానివ్వండి, నితిన్ వాళ్ళ అక్క కానివ్వండి.
సో ఈ ఉండే కాబట్టి అతను నిలదొక్కుకోగలిగాడు ఎంతకాలం అని చెప్పేసి అనుకోవాలి. అతనికి అలాంటి బ్యాక్గ్రౌండ్ కనుక లేకపోతే ఎంతకాలం అసలు ఉండేవాడు కూడా కాదా అని కొంతమంది విమర్శకుల మాట. సో తను కూడా అంటే తను చేస్తున్నటువంటి సినిమాలు, తన క్యారెక్టర్ వీటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.